కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మళ్లీ మంటలు మొదలయ్యాయి. నిన్న ప్రాజెక్ట్ టూర్ తర్వాత ఇటు బీఆర్ఎస్ పైన అటు బీజేపీ పైన విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. దీనికి బీజేపీ నుండి కౌంటర్ వచ్చినా బీఆర్ఎస్ మాత్రం మౌనాన్ని కంటిన్యూ చేస్తోంది. ఆ 3 బ్రేకింగ్స్ ని ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వన్, కాళేశ్వరం పై సిబిఐ విచారణ ఏమైందంటూ బీజేపీని సూటిగా ప్రశ్నించారు సీఎం రేవంత్. తాము రాసిన రెండో లేఖకు కూడా కేంద్రం నుండి స్పందన లేదన్నారు. ఇలాగైతే కాళేశ్వరం నుండి ఆందోళనలు చేస్తామంటూ హెచ్చరించారు. కమింగ్ టు సెకండ్ వన్, దీనికి కేంద్ర మంత్రి బండి కౌంటర్ ఇచ్చారు. అసలు కేంద్రానికి రేవంత్ రాసిన లేఖలో ఏముందని ఎదురు ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్ కి కాంగ్రెస్ కి ఏటీఎం లో మారిందని విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతి 9,000 కోట్ల 1,00,000 కోట్ల అన్నది రేవంత్ చెప్పాలన్నారు. థర్డ్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. కాళేశ్వరం కుంగుబాటుపై ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతలు మౌనంగానే ఉండిపోతూ ఉన్నారు. నిన్న జగిత్యాల సభలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఏమీ మాట్లాడలేదు కేసీఆర్. రేపు హైకోర్టులో కాళేశ్వరం కమిషన్ పై కీలక తీర్పున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉంటున్నారు. తీర్పు వచ్చాక అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది.